శివశక్తుల సిగాలు జోగినిలు పోతిరాజుల విన్యాసాలు పూనకాలు బోనాలు డప్పు దరువులతో సిద్దిపేట కొమరవెల్లి మల్లన్న క్షేత్రం మారుమ్రోగుతోంది. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి రోజు నిర్వహించే కళ్యాణంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే ఆదివారం నుంచి పాల్గొన మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాలతో మహాజాతర ముగుస్తోంది. నేడు మల్లన్న కళ్యాణోత్సవంతో మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగు స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం వారి సహకారంతో వారి సమన్వయంతో చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణానికి భక్తులు కూర్చున్న వీలుగా టెంట్స్, మరి స్వామివారి కళ్యాణ మండపము, మరి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈ ముందు నుంచే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పారిశుద్ధ్యం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతేకాకుండా వారికి భక్తులకు మంచినీటి వసతి, ఈసారి పోలీస్ వారి సూచనల మేరకు సీసీ కెమెరాలు మొట్టమొదటిసారిగా 80 కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి సూచనల మేరకు కూడా అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయడం జరుగుతుంది. ఈ దిన కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో 3 నెలల పాటలైతే ఉత్సవాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కొమరవెల్లి కొంగు మిసాల మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గత ఏడాది కన్నా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది. విఐపీల రాక కోసం ఎలాంటి అవాంఛనీయ ఏర్పాటు పూర్తి అయ్యాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు కళ్యాణ శోభ కనిపిస్తుంది. కళ్యాణం కొరకు సందర్భంగా ఆలయ పరిసరాలను 4 సెక్టార్లుగా విభజించి 300 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 80 సీసీ కెమెరాలతో సిద్ధం చేశారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. ఈ విఐపి వాహనాల పాటు అక్కడ ఎడమ వైపు చేర్యాల కిష్టంపేట వచ్చే వెహికల్స్ ను బస్టాండ్ సమీపంలో కొండ కోచమ్మ దేవాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను పద్మశాలి నిత్యాన్న ప్రసాదం ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత జనవరి 2వ వారం నుంచి 3వ నెలల పాటు మహాజాతర జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలల్లో 10 వారాల పాటు జరిగే మహాజాతరకు సుమారు 10 లక్షల వరకు మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్న మల్లికార్జున స్వామి దర్శించుకుంటున్నారని వారు ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. మహాజాతరలో భాగంగా 29 కళ్యాణం, జనవరి 19 నుంచి పట్నం వారం, 26న లక్షర్ వారం, ఫిబ్రవరి శివరాత్రి రోజున పెద్దపట్నం, మార్చి 23న అగ్నిగుండాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంగా ఈ కొంగు బంగారం కళ్యాణం మహోత్సవం జరిగే విషయంలో మీసాల మల్లన్న వాళ్ళ ఇంటి దైవమైన మీసాల మల్లన్న గురించి ఈ బండారాలను తీసుకొని భక్తులు, శివశక్తులు అందరూ భారీగా తరలి వచ్చారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.